మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్ళు వేసవికాలం వచ్చిందంటే అందరికీ తెలుసు కొబ్బరి నీళ్ళు తాగాలి అని చెప్పి. కొబ్బరి నీళ్ళు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు మనకి డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. వేసవికాలంలో రోజు ఒక్కసారి కొబ్బరి నీళ్ళు తాగినట్లయితే చల్లగా ఉంటుంది. అలాగే న్యాచురల్ ఎలక్ట్రాల్ మనకు వస్తుంది. మనం డైరెక్ట్గా ఎలక్ట్రాల్ కలుపుకొని పౌడర్ కొనుక్కొని తాగాల్సిన అవసరం లేదు. కొబ్బరి నీళ్ళు తాగితే న్యాచురల్ ఎలక్ట్రాల్ మన బాడీకి అందుతుంది. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల శక్తి వస్తుంది మనకి. నీరసంగా ఉన్నవాళ్ళు, వేసవికాలం వచ్చిందంటే వేడిని తట్టుకోలేకపోతున్నామండి, చాలా నీరసంగా అనిపిస్తుంది, పని చేయాలనిపించట్లేదు అన్న వాళ్ళకి కొబ్బరి నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్, తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు, లేదా ఈ వేసవి కాలంలో వేడి చేసి మాకు యూరిన్కి వెళ్తున్నప్పుడు మాకు మంటగా ఉంటుంది అనుకున్న వాళ్ళు కొబ్బరి నీళ్ళల్లో ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు ధనియాల పొడిని కలుపుకొని తాగితే మీకు యూరిన్లో వచ్చే మంట, అంటే వేడి చేసిన వచ్చే మంట మీకు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా యూరినల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మీరు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు కాబట్టి, యాంటీబయాటిక్స్ వేసుకుంటారు కాబట్టి, అప్పుడు మీరు కొబ్బరి నీళ్ళల్లో ధనియాల పొడి కలుపుకొని తాగితే మీకు తొందరగా ఇన్ఫెక్షన్ తగ్గడమే కాకుండా ఆ మంట, ఆ నొప్పి కూడా తొందరగా తగ్గుతాయి. మనం ఒక కొబ్బరి బొండాన్ని తీసుకుందాం ఫ్రెష్గా. ఇప్పుడు కొబ్బరి నీళ్ళు మనకి ప్యాకెట్తో, క్యాన్స్తో, బాటిల్స్తో కొబ్బరి నీళ్ళు ఇన్స్టెంట్గా మనకు వచ్చేస్తుంది. ఎవరికైనా కొబ్బరి నీళ్ళు తాగాలి అంటే మీరు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో పెట్టుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఆ కొబ్బరి నీళ్ళకి మనం ఫ్రెష్గా ఇట్లా మనం తెచ్చుకుని మనం ఇలా నీళ్ళు తీసుకుని తాగే నీళ్ళకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు. మనకి మంచి ఫ్రెష్ వాసన రావడానికి వాటికి అన్నిటికీ కూడా కలుపుతారు. ఇది న్యాచురల్ వాటర్, మనకి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి న్యాచురల్ ఎలక్ట్రాల్ అని చెప్పొచ్చు ఇది. ఇప్పుడు దీంట్లో ఈ కొబ్బరి నీళ్ళల్లో కొంచెం, ఇది ధనియాల పొడి అండి, ఇది జస్ట్ ఇలా ఇంత వేసుకుంటే చాలు. ఒక స్పూన్ పౌడర్ వేసుకుని దాంట్లో మంచిగా ఇలా కలుపుకుని, జనరల్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్కి వీటన్నిటికీ కూడా ఇలానే మీరు తాగొచ్చు. కానీ వేసవికాలంలో మనం ఇంకొకటి యాడ్ చేసుకోవాలి. ఏంటి అని అంటే సబ్జా గింజలు ఇట్లా నీళ్ళల్లో నానబెట్టుకుని, ఆల్రెడీ నానబెట్టాము, ఇవి కొంచెం మీకు ఎంత కావాలంటే ఒక స్పూన్ వేసేసుకోండి. ఇవి వేసుకోకపోయినా పర్వాలేదు, మీ ఇష్టం. కానీ వేసవి కాలంలో ఇవి కూడా వేసుకుంటే మనకి ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇలా వేసుకుని ఈ నీళ్ళని మీరు తాగినట్లయితే మీకు యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. యూరిన్ వెళ్ళేటప్పుడు మంట, నొప్పి అవన్నీ తగ్గుతాయి. తరచూ వస్తుంటాయి, కొంతమందికి వాడతారు, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా కనుక ఇలా ధనియాల పొడిని కొబ్బరి నీళ్ళలో తాగితే మీకు రాకుండా ఉంటుంది. ఈ వాటర్ తాగితే వేసవి కాలంలో ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్, అలాగే మంట, వేడి బాగా తగ్గుతాయి.